హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్. మీరెక్కడి నుంచి చూస్తే అది. సో, ఈరోజు మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఉత్తరకాశీ క్లౌడ్ బస్ట్ 2025. ఎలా జరిగింది? ఎందుకు రిపీట్ అవుతున్నాయి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్? ఇవన్నీ తెలుసుకుందాం మన వీడియోలో. ఒక చిన్న విలేజ్, ఒక సడెన్ రెయిన్ అండ్ ఇన్ జస్ట్ మినిట్స్ మొత్తం ఇల్లులు, రోడ్, బ్రిడ్జెస్ అన్నీ కొట్టుకుపోయాయి. ఈ సీన్ ఉత్తరకాశీలో జరిగింది. అది ఈ రోజే ఆగస్ట్ 5th, 2025. బట్ క్వెషన్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ డిజాస్టర్స్ ఎందుకు ఫ్రీక్వెంట్‌గా అవుతున్నాయి? నాసా లాంటి ప్లేసెస్‌లో శాటిలైట్స్ ఉన్నప్పటికీ మనకి ప్రీ వార్నింగ్ ఎందుకు లేదు? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ టుడే. అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? ఫస్ట్ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్‌గా చెప్పాలంటే ఒక సడన్, హెవీ అండ్ లోకలైజ్డ్ రెయిన్ రావడమే క్లౌడ్ బర్స్ట్ అంటారు. క్లౌడ్ బర్స్ట్‌లో రెయిన్ ఇంటెన్సిటీ 100 ఎంఎం పర్ అవర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువగా హిల్ రీజియన్స్‌లో జరుగుతాయి. ఎస్పెషల్లీ హిమాలయాస్‌లో. ఈ రెయిన్ ఒక 1 అవర్‌లో ఫుల్ విలేజ్ మీద పడిపోతుంది. వాటర్ అబ్జార్బ్ చేయడానికి టైం ఉండదు. టెరెయిన్ స్టీప్ ఉండదు. సో, అందరూ డౌన్‌వర్డ్ ఫ్లాష్‌గా ఫ్లో ఫ్లో అయిపోతారు. రిజల్ట్ ఫ్లాష్ ఫ్లడ్స్. అసలు ఉత్తరకాశీ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఈ ఇయర్ అంటే ఈ రోజు ఆగస్ట్ 5th రోజున ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ హర్సిల్ వ్యాలీ దగ్గర ఒక చిన్న విలేజ్ ధారాలిలో జరిగింది ఈ క్లౌడ్ బర్స్ట్. కీర్ గార్డ్ అంటే ఒక స్మాల్ రివర్ క్యాచ్మెంట్ మీద సడన్ గా హ్యూజ్ రెయిన్ పడింది. హెవీ రెయిన్‌ఫాల్ వల్ల రివర్ ఫుల్ రేజ్ అయిపోయి సడన్ గా ఫ్లాష్ ఫ్లడ్ క్రియేట్ అయింది. మొత్తం ఇల్లులు, రోడ్డు, హోటల్ అన్నీ కొట్టుకుపోయాయి. కొన్ని ప్లేసెస్‌లో ల్యాండ్ స్లైడ్స్ కూడా జరిగాయి. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నలుగురు చనిపోయారు. ఇంకెంతో మంది మిస్ అయిపోయారు. అసలు సైన్స్ ఏమంటుంది క్లౌడ్ బర్స్ట్ గురించి? ఇప్పుడు సైంటిఫిక్ సైట్ తెలుసుకుందాం. హిమాలయాస్‌లో ఒక కాన్సెప్ట్ ఉంది. ఓరోగ్రాఫిక్ లిఫ్ట్. అంటే మాయిస్ట్ మాన్సూన్ ఎయిర్ మౌంటైన్స్‌కి దిగబడుతున్నప్పుడు ఆ ఎయిర్ ఎక్కడికి వెళ్ళి కూల్ అయ్యి కండెన్స్ అయ్యేదో క్లౌడ్ ఫార్మ్ అవ్వగానే సడెన్‌గా హెవీ రెయిన్ రిలీజ్ అవుతుంది. ఎక్కువ మాయిశ్చర్, అన్‌స్టేబుల్ అట్మాస్ఫియర్, స్టీప్ టెర్రెయిన్ ఇది పర్ఫెక్ట్ కాంబో క్లౌడ్ బర్స్ట్ అవ్వడానికి. ఇది ఒక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం గాదు. ఇది దానికన్నా చాలా ఎక్కువ. మరి ఎందుకు ఉత్తరాఖండ్‌లోనే ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా జరుగుతాయి? ఇప్పుడు డౌట్ వస్తుంది. ఉత్తరాఖండ్‌లోనే ఫ్రీక్వెంట్‌గా ఎందుకు జరుగుతాయి క్లౌడ్ బర్స్ట్ అని? రీజన్స్ ఏంటంటే మౌంటేనియస్ టెర్రెయిన్ అంటే స్టీప్ స్లోప్స్, నారో వ్యాలీస్ ఉండడం వల్ల, అన్‌ప్లాన్డ్ కన్‌స్ట్రక్షన్స్ హిల్స్ మీద హోటల్స్, రిసార్ట్స్, రోడ్స్ కట్టడం వల్ల, డీఫారెస్టేషన్ ట్రీస్ లేకపోవడం వల్ల సాయిల్ స్టేబుల్‌గా ఉండదు. గ్లేషియర్స్ మెల్టింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎక్సెస్ మాయిశ్చర్ ఎయిర్‌లో పెరిగిపోతుంది. 2003, 2013, 2021, 2024 ఇంకా 2025 ఎవ్రీ ఫ్యూ ఇయర్స్‌కి ఉత్తరకాశీలో ఇలాంటి ఇన్సిడెంట్ రిపీట్ అవుతుంది. ఈ డిజాస్టర్ అంటే జస్ట్ హెడ్‌లైన్స్ కాదు. ఆ ఊరి వాళ్ళకి మొత్తం లైఫ్ వానిష్ అయిపోతుంది. ఇల్లెళ్ళిపోతుంది, పొలం ఎళ్ళిపోతుంది, గ్వా వాళ్ళ క్యాటిల్, రిసోర్ట్స్ మొత్తం చిన్న భిన్నమైపోతుంది. మనకొక చిన్న వీడియోలాగా కనిపిస్తుంది. వాళ్ళకి లైఫ్ టైమ్ పెయిన్ అయిపోతుంది. మనం మరి ఇక్కడేమైనా ప్రెడిక్ట్ చేయగలుగుతామా? లేదా ప్రివెంట్ చేయగలుగుతామా? ప్రిడిక్షన్ అంటే కష్టం. ఇండియాలో క్లౌడ్ బర్స్ట్ ప్రిడిక్ట్ చేయడం స్టిల్ యాక్యురేట్ కాదు. బట్ ప్రివెన్షన్ యెస్ పాసిబుల్. హిల్స్ మీద కన్‌స్ట్రక్షన్స్‌ని కంట్రోల్ చేయాలి. ఫారెస్ట్‌ని ప్రొటెక్ట్ చేయాలి. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్‌ని అప్‌గ్రేడ్ చేయాలి. లోకల్ పీపుల్‌కి అవేర్‌నెస్ ఇవ్వాలి. సో, నెక్స్ట్ టైమ్ మీరు హిమాలయన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి నేచర్ చాలా పవర్‌ఫుల్. ఉత్తరకాశీలో జరిగింది మనకొక చిన్న రిమైండర్. సైన్స్ అండ్ ప్లానింగ్ మస్ట్ వర్క్ విత్ నేచర్, నాట్ అగెయిన్స్ట్ ఇట్. ఈ వీడియోని షేర్ చేయండి ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ సమ్‌వన్. అండ్ కామెంట్‌లో చెప్పండి ఇది మనం స్టాప్ చేయొచ్చా?